నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, సీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించారు బాలకృష్ణ. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు బాలయ్య. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ. ఇక 50 వసంతాల సెలబ్రేషన్స్ కు చాలా మంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ ను ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమారెడ్డి, మా అసోసియేషన్ నుంచి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే వేడుకకు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఒకే వేదికపై అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి కోల్డ్ వార్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.